August is the youth month, and God gave me the vision of youth movement on August 12th, 2017. 2017వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన దేవుడు ఈ యొక్క నేషనల్ యూత్ మూవ్మెంట్ అనే ఈ యవనస్తుల కొరకైన ప్రత్యేక పరిచర్యను అనుగ్రహించాడు. First national women's movement. మొట్టమొదటిగా జాతీయ స్త్రీల ఉద్యమం. Then we got for the children national youth movement. యవనస్తులైన వారికి యూత్ మూవ్మెంట్ అనే పరిచర్యను దేవుడు ఇచ్చాడు. Next generation for your kids it is national kids movement. ఆ తర్వాత తరం వారికి అంటే చిన్న పిల్లలైన వారికి నేషనల్ కిడ్స్ మూవ్మెంట్ అనే పరిచర్య. Without vision people perish. Everybody say without vision people perish. God doesn't want any youth to perish in Hyderabad, Telangana, India. ఆంధ్రప్రదేశ్లోను, హైదరాబాద్లోను, తెలంగాణలోను, భారతదేశంలోను ఎవ్వరు కూడా నశించిపోవద్దు. ఏ యవనస్తులు కూడా నశించిపోవద్దని దేవుని యొక్క చిత్తం. Your friends should not die and go to hell. మీ స్నేహితులు నశించి లేక మరణించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. You are working in the office, your friends, colleagues should not go to hell. వర్క్ చేసిన వాళ్ళైతే మీ ఆఫీస్ లో ఉన్న మీ కొలీగ్స్ ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. That's why God gives us vision. అందుకే దేవుడు దర్శనాలు ఇస్తా ఉంటాడు తన ప్రజలకి. Amen. Amen. Now you are part of so many churches are here. మనందరం కూడా వేరు వేరు సంఘాల నుంచి వచ్చిన మనందరం కూడా ఇందులో పాలిభాగస్తులుగా ఉన్నాం. And Holy Spirit is here. The presence of God is here because there is unity. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుని పరిశుద్ధ సన్నిధి మన మధ్యలో ఉంది. ఎందుకో తెలుసా? ఐక్యతతో మనం ఇందరు ఇక్కడ ఉన్నాం కనుక. Rise and shine for the glory of God has come upon you. లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. పక్క వ్యక్తిని షేక్ చేసి చెప్పండి లెమ్ము తేజరిల్లుము. పక్క వారికి కొంచెం కదిలించి చెప్పండి లెమ్ము తేజరిల్లుము. కదిలించు. ఆమేన్. కదిలించండి. రెండు చేతితో కదిలించు. రెండు కదిలించండి అంతే, పడగొట్టకండి. లెమ్ము తేజరిల్లుము చెప్పు. లెమ్ము తేజరిల్లుము అని చెప్పండి. Say rise from your laziness. మీ సోమరితనం నుంచి లే అని చెప్పండి. చెప్పండి rise from your laziness. మీ సోమరితనం నుంచి లే. Rise from your fear. మీ భయంలో నుంచి లే. Rise from your discouragement. నిరుత్సాహంలో నుంచి లే. Rise from where you are. నీ ఉన్న స్థలంలో నుంచి లేవాలి. Rise from your comfort zone. నీ సౌకర్యవంత పరిస్థితిలో నుంచి బయటికి రా. Then only you can shine for God. అప్పుడే ప్రభు కొరకు మనం ప్రకాశించగలుగుతాం. గట్టిగా చప్పట్లు దేవుని స్తుతించండి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. Youth arise. యువత లెమ్ము. Let youth arise in all churches. అన్ని సంఘాల్లో ఉన్న యువతులు లేక యువకులు లేచుదురుగాక. So my daughter and son-in-law shared the youth vision. మా కుమార్తె తర్వాత అల్లుడు మరి వాళ్ళు చక్కగా విజన్ మీకు అందించారు. Vision, what is that vision? విజన్ లో ఏం చెప్పారు చెప్పండి. ప్రేయింగ్ ఆర్మీ. Number 1 ప్రేయింగ్ ఆర్మీ. Loud. Praying army. Praising army. Praising army. Preaching army. Preaching army. Let your churches have these 3 armies. మీ సంఘాల్లో ఈ 3 సైన్యాలు లేపబడును గాక. Amen. Amen. God is a big God. మన దేవుడు గొప్ప దేవుడు. And he has a big vision. గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. He has a big dream. గొప్ప కల కలిగి ఉన్నాడు. His dream is that every knee should bow before his son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు నామం ముందు ప్రతి మోకాలు వంగాలి అనేది ఆయన యొక్క కల. ప్రతి నాలుక చెప్పండి. ప్రతి నాలుక యేసే దేవుడని ప్రభువుని ఒప్పుకోవాలి. That is the dream of the heavenly Father. అది పరలోకపు తండ్రి యొక్క కల. That's why God gives us vision. అందుకే దేవుడు మనకు దర్శనాలు ఇస్తాడు. That's why you are called here to the meeting. అందుకే ఈ మీటింగ్ కి మీరు అందరూ కూడా నడిపించబడ్డారు. Catch the vision and spread the vision. దర్శనాన్ని మీరు తీసుకోనండి, ఇతరులకు అందించండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దాని కొరకు సిద్ధంగా ఉన్నారు? Yes, I am going to catch the vision. నేను ఆ దర్శనాన్ని పట్టుకుంటాను. Yes, I am going to pass on. ఆ దర్శనాన్ని ఇతరులకు అందిస్తాను. I am going to spread it. నేను ఇతరులకు ప్రవహింపజేస్తాను. Everybody say I am going to pass on. చెప్పండి, ఇతరులకు అందిస్తాను. చెప్పండి. చెప్పండి. అందిస్తాను. నేను పొందుకున్న దర్శనాన్ని ఇతరులకు అందిస్తాను. ఆమేన్. ఆమేన్. This is not just a meeting. ఇది కేవలం ఏదో ఒక కూడుకొని మీటింగ్ ని ముగించుకొని వెళ్ళిపోవడం కాదు. It's not a meeting. ఇది మీటింగ్ కాదు. Something should happen to you. ఏదో ఒక కార్యం నీ జీవితంలో జరగాలి. Something you have to decide you are going to do it. నీవు దాన్ని చేస్తానన్న తీర్మానంతో వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్. That's why there is power in that. అందుకే అందులో శక్తి ఉందని చెప్తున్నా. That's why you are filled with glory. అందుకే దేవుని మహిమ చేత మీరు నింపబడ్డారు. I will also continue with the glory. దేవుని యొక్క మహిమ అనే విషయాన్ని నేను కూడా మాట్లాడతాను. ఎంతమందికి నేను నా కుటుంబం యెహోవాను సేవించాలని? ఎంతమందికి ఇష్టం ఉంది? నేను నా ఇంటి వారు మా కుటుంబం అంతా కూడా దేవుని సేవించాలన్న ఆశ.
That is the joy. అది ఎంత ఆనందం కదండి. When Suraj was in my womb, సూరజ్ నా పెద్ద కుమారుడు నా గర్భంలో ఉన్నప్పుడు, పెద్ద కుమారుడు is very special to God. ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చాలా ప్రత్యేకమైన వాడు. And then I dedicated him to the Lord. అప్పుడే ఆయనను దేవునికి సమర్పించాను. I was not born again. అప్పటికి ఇంకా సంపూర్ణ రక్షణ లేదు I గాని was a Catholic. అప్పుడు క్యాథలిక్ గా ఉన్నాను. So I said I'm going to make him a priest. నేను అతని యాజకుని ప్రీస్ట్ గా చేస్తాను, ఫాదర్ చేస్తాను But అన్నాను. then today God made him more than a priest. ఇప్పుడు ప్రీస్ట్ కంటే గొప్పగా వాడబడుతుంది. పిల్లలు పరిగెత్తుతారు. He is a pastor. ఆయన ఇప్పుడు సేవకుడు, పాస్టర్ గారు. పిల్లలందరూ కొంచెం పెట్టండి. This is word of God. దేవుని యొక్క వాక్యం జాగ్రత్త వినాలి. This is the conclusion of the glory of God. దేవుని యొక్క మహిమ ముగింపులో మనం ఉంటూ ఉన్నాం. Amen. Amen. So I gave Suraj to the Lord. సూరజ్ ని దేవునికి సమర్పించాను. He went to America and studied for 3 years. అమెరికా వెళ్లి 3 సంవత్సరాలు ఆయన చదువుకొని వచ్చారు. అక్కడ సెటిల్ అయినట్టు, అక్కడ సెటిల్ అయినట్టే అనుకున్నాం. everybody thought he won't come back. అందరూ అనుకున్నారు ఇంకా ఆయన అక్కడే సెటిల్ అయిపోతాడు, రాడు అనుకున్నారు. But I said God is going to bring him back. నేను అన్నాను తప్పనిసరిగా దేవుడు అతన్ని మళ్ళీ ఇండియా తీసుకొని వస్తాడు అనుకున్నాను. India needs them. ఎందుకంటే అలాంటి వారు భారతదేశానికి అవసరం అనుకున్నాను. And that's why he has come to share the word with you. అందుకే మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నడిపించాడు. You know, it was May 9th. మే 9వ తారీఖు అది. I went to America. అమెరికా దేశం నేను వెళ్ళినప్పుడు, I and my husband went for his graduation. నేను నా భర్త మరి సూరజ్ గారి యొక్క గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాం. There were thousands of people, white chairs, and thousands of even the delegates. వేల మంది డెలిగేట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మరి అక్కడ ఉన్నారు. He got a promise that God will make him head and not the tail. దేవుడు నేను తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచుతాననే వాగ్దానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. So he was honored there, and he was the only one we preached on that graduation మరి ఆ day. గ్రాడ్యుయేషన్ డే రోజు మాట్లాడడానికి కొరకు వాక్యం అందించడానికి ఆయనకొక్కడికి దేవుడు అవకాశం ఇచ్చాడు. So this is all wonderful testimony of God. దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించిన సాక్ష్యం ఇది. I and my husband were sitting back. నేను నా భర్త గారు వెనకాల కూర్చొని ఉన్నాం. There is no other joy than seeing our children being used for the మన glory of పిల్లలు God. దేవుని మహిమ కొరకు వాడబడుతున్నప్పుడు చూసినంత సంతోషం ఇంకా మరి దేనిలో కూడా తల్లిదండ్రులైన వారికి ఉండదండి. I said, if you don't have anything in this world, ఈ లోకంలో మాకు ఏది లేకున్నా పర్వాలేదు, education or wealth or whatever it is, విద్య గాని ఐశ్వర్యం గాని డబ్బు ఇలాంటిది ఏది ఉన్నా లేకపోయినా, but we need to reflect the glory of God. మేము దేవుని యొక్క మహిమను ప్రతిబింబించే వారంగా ఉంటే చాలని. Every day I pray, Lord, let my children reflect you. ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తాను. బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నా పిల్లలు దేవుని మహిమను చూపించాలి I trained లోకంలో. up these 3 children in the way of the Lord. ప్రభు మార్గంలో 3 పిల్లలు నేను పెంచాను. So train up the child when they are young, when they grow they will not depart. గమనించండి, వారు మరి బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి. పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. And then I said he had to live for the glory of God. దేవుని మహిమ కొరకు వారు జీవించాలని నేను ప్రార్థించాను. I taught them to give first place to Jesus. యేసేకు మొదటి స్థానం ఇవ్వమని నేర్పించాం. How many of you want to give first place to Jesus? యేసేకు మొదటి స్థానం ఇవ్వడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమందికి మొదటి స్థానం? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. నీ జాబ్ కాదు, నీ ఉద్యోగం కాదు, నీ ఫోన్ కాదు, నీ గేమ్స్ కాదు. These are all secondary. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఏవి కూడా అవి మొదటి స్థానం ఉండడానికి వీల్లేదు. But Jesus is the first place. యేసేకే మొదటి స్థానం మేము ఇవ్వాలి. అందరూ చెప్పండి, Jesus is the చెప్పండి, first place. యేసేకే మొదటి స్థానం. I taught my children that. నా పిల్లలకు అది నేర్పించాను. And on graduation day in Virginia Beach, America, he spoke about the glory of God. అమెరికా దేశంలో వర్జీనియా బీచ్ లో ఆయన కాలేజ్ గ్రాడ్యుయేషన్ దినాన్న ఆయన వాక్యం మాట్లాడినప్పుడు దేవుని యొక్క మహిమ గురించి ప్రకటించాడు. Today also దేవుని మహిమ. ఈ రోజు దేవుని మహిమ గురించి ఆయన ప్రకటించాడు. Hallelujah. Hallelujah. We want only that. అది మాత్రమే కావాలి. Every day I wear the mask. నేను ప్రతిదినం కూడా ఒక మాస్క్ ధరిస్తాను. That is the glory mask. ఆ మాస్క్ ఏంటో తెలుసా? దేవుని మహిమ అనే మాస్క్. Amen. 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 ఎంతమందికి అర్థం అవుతుంది? You had to put on Christ in the morning. ఉదయకాలం క్రీస్తును ధరించుకోవాలి. You had to put on all the armor of God. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. You had to also put on the glory of God. దేవుని యొక్క మహిమను మనం ధరించుకోవాలి. Then Satan cannot come near you. సాతానుడు మీ దగ్గరికి రాడు. Amen. Amen. God's glory will be seen on your face. దేవుని యొక్క మహిమనే నీ ముఖం మీద God's ప్రతిబింబించాలి. glory should be reflected on దేవుని your యొక్క face. మహిమనే నీ ముఖం మీద ఉండాలి. When you go about, when you go to office and college, అయ్యో నా కర్మ చెప్పుకొని పెడితే, that's not the glory of God. బయటికి వెళ్ళినప్పుడు, లోకంలో తిరుగుతున్నప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో నా కర్మ ఇలాగుంది, నా కర్మ ఇలాగ ఏడిచిందని బాధపడొద్దండి.
But you should have a smile on your face. చూడండి, ఎల్లప్పుడూ నీ ముఖం మీద చిరునవ్వు కలిగి ఉండాలి. You are called to be the light of the world. ఈ లోకానికి వెలుగై ఉండడానికి Go పిలువబడ్డావు. and shine in the midst of a crooked and perverse generation. దుష్టతరం వారి మధ్యలో మీరు ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి. పక్క వ్యక్తి చెప్పండి, ప్రకాశించాలి. చెప్పండి, ప్రకాశించాలి. You have to shine. మీరు ప్రకాశించే వలె You are ఉన్నారు. already shining. మీరు ప్రకాశించే జ్యోతి వలె ఉన్నారు. ఆమేన్. ప్రకాశించాలి జ్యోతి వలె, జస్ట్ లైక్ నక్షత్రం వలె. You have to shine. మీరు అలాగా ప్రకాశించాలి. That then you know that you are reflecting the glory of God. అప్పుడు దేవుని యొక్క మహిమను నీవు ప్రతిబింబించే విధంగా You are ఉంటావు. the salt of the నువ్వు earth. లోకానికి ఉప్పై ఉన్నావు. Let your words be encouraging others. నీ మాటలు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. Let there be a smile that will make their day. వారి దినమంతా కూడా సంతోషించినట్లు మరి నీ ముఖం మీద ఇతరులను చూసినప్పుడు నవ్వు ఉండాలి. In WhatsApp say a good morning and give a word and put a heart and send it. గుడ్ మార్నింగ్ అని ఒక వాక్యం పంపించి వారికి ఒక హార్ట్ పెట్టి అలాంటి కొంచెం సంతోషించేటట్టుగా ఇతరులకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపండి. That will make their day. అది ఆ రోజంతా కూడా వారికి సంతోషాన్ని ఇస్తుంది. That is the passing on the glory. అది ఇతరులకు మనం దేవుని యొక్క మహిమను అందిస్తూ ఉంటాం. నిన్ను చూసి they have to be attracted to the kingdom of God. నిన్ను చూచి దేవుని యొక్క రాజ్యానికి వారు ఆకర్షించబడాలి. Finally, Suraj said that you are a glory carrier. చివరికి ఆయన చెప్పారు, సూరజ్ గారు చెప్పిన మాట గుర్తుందా మీకు? మీరు మహిమను మోసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. That is a powerful thing. అది శక్తివంతమైన విషయం అండి. చెప్పండి, నేను గ్లోరీ క్యారియర్. నేను గ్లోరీ క్యారియర్ అని చెప్పండి. చెప్పండి, నేను గ్లోరీ క్యారియర్. What does it mean? ఏమనుకుంటున్నావు? You are full of power. నీవు శక్తితో You నింపబడ్డావు. are full of authority. అధికారంతో నింపబడ్డావు. From top of your head to the sole of the feet. తల నుండి అరికాలి వరకు కూడా Full of anointing. దేవుని యొక్క మహిమతో నింపబడ్డావు. Full of glory. దేవుని మహిమతో నింపబడ్డావు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? The glory was in the temple of Moses. మోసే మరి Tabernacle. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ఉంది. And also the Solomon built. సొలొమోను కట్టిన మందిరంలో దేవుని మహిమ దిగి వచ్చింది. But that glory was that came and went. అయితే గమనించండి, అప్పుడున్న ఆ మహిమ వస్తూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేది. John chapter 17 verse యోహాను 22. సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో Jesus said, whatever glory was lost in the garden of Eden by Adam and Eve, I am restoring to you. ఏదైనా తోటలో ఆదాము అవ్వల ద్వారా ఏ మహిమ అయితే కోల్పోయిందో ఆ కోల్పోయిన మహిమను నేను మరలా తిరిగి నేను మీకు ఇస్తానంటున్నాడు. కొంతమంది ఇలాగే పర్వాలేదు, కొంతమంది ఇస్తే నాకేంటి, ఇవ్వకపోతే నాకేంటి పర్వాలేదు, అన్నట్టున్నారు. గ్లోరీ ఉంటే ఇలాగే ఉంటాలండి. విత్ ఫైర్ యు ఆర్. దేవుని యొక్క మహిమ అని చెప్పినప్పుడు దేవుని యొక్క అగ్నిని మనం అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే ఉంటదు. ఫుల్ ఆఫ్ గ్లోరీ. మహిమతో నింపబడి Full ఉండాలి. of smile. ఆ సంతోషంతో Full నింపబడి of life. జీవంతో నింపబడి ఉండాలి. Amen. ఆమేన్. Wherever you go, you carry the glory. నువ్వు ఎక్కడ వెళ్ళినా ఆ యొక్క మహిమను నువ్వు మోసుకొని వెళ్ళాలి. There will be a love river flowing. ప్రేమ నది ప్రవహించాలి. There will be a joy river ఆనంద flowing. నదిని ప్రవహించాలి. There will be a peace river flowing. సమాధాన నది In ప్రవహించాలి. your office, they should be happy when they see you. నిన్ను చూసినప్పుడు నీ ఆఫీస్ లో అమ్మాయి వచ్చింది అనకుండా సంతోషించాలి నిన్ను చూసి. కరెక్ట్. అమ్మాయి ఈమె వచ్చిందా, అలా కాకూడదా? ఆమేన్. But they should rejoice when seeing you. నిన్ను చూసిన వెంటనే ఆ సంతోషం అనేది వారిలో అలాగా బయటకు కనబడాలి. Every day I have that testimony. ఆ ప్రతిదినం కూడా అలాగే సాక్ష్యం నేను పొందుకుంటూ చాలా ఉంటాను. మంది అన్యులు చెప్తారు నా గురించి. So that is what I have seen in TV, I have seen in YouTube. బయట చూసినప్పుడు కొంతమంది అంటారు, మిమ్మల్ని టీవీలో చూసాం, మిమ్మల్ని యూట్యూబ్ లో చూసామని అంటారు. I am reading your book. మీ పుస్తకం చదువుతున్నాం I am అంటారు. so happy to see you, sister. మిమ్మల్ని చూడడం కలవడం చాలా సంతోషం So అంటారు. happy to see you, ma'am. మేడం మిమ్మల్ని చూడడం చాలా సంతోషం They అంటారు. should tell about you like that. మిమ్మల్ని గురించి కూడా లోకంలో ఉన్న ఇతరులు అలాగే చెప్పగలగాలి. Amen. ఆమేన్. Then you are a glory carrier. అప్పుడు నువ్వు మహిమను మోసుకొని వెళ్ళే గ్లోరీ క్యారియర్ గా ఉంటావు. 1 Corinthians chapter 6:19 says మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో that your body is the temple of the Holy నీ Spirit. దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అందరూ చెప్పండి, నా శరీరం చెప్పండి, నా దేహం పరిశుద్ధాత్మకు ఆలయం. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. Everybody say this is the home of God. అందరూ చెప్పండి, ఇది దేవుని యొక్క ఇల్లు. చెప్పండి, దేవుని ఇల్లు. చెప్పండి, నా దేహం దేవుని ఇల్లు. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? This church, when you are not there, presence of God is not there. చూడండి, మీరు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ చర్చ్ లో ఏం ఉండదు, దేవుని సన్నిధి ఏం ఉండదు. God is not dwelling in handmade temples today. మనుషుల చేత కట్టబడిన ఆలయాల్లో దేవుడు నివసించేవాడు కాదు. Where does God dwell? ఎక్కడ ఉంటాడంటే
చెప్పండి, ఎక్కడ ఉంటాడు? హృదయంలో, మన హృదయంలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే you are a glory carrier. అందుకే నీవు దేవుని మహిమను మోసుకొని వెళ్ళేవాడిగా You ఉంటావు. have power from top of the head to the sole of the feet. తల నుండి అరికాల వరకు దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉంటావు. Everybody say, God has anointed my head with oil. చెప్పండి, నూనెతో నా తల అంటి ఉన్నావు. So there is glory here. కనుక ఇక్కడ మహిమ ఉంది. అందరూ చెప్పాలి. తెలుగు కూడా చెప్తున్నారు కదా, God has anointed my head with oil. దేవుడు నూనెతో నా తల అభిషేకించి ఉన్నాడు. My cup is running over. అది పొర్లి ప్రవహిస్తుంది. Like Aaron said, it is coming. ఆరోను చెప్పినట్టుగా ఆరోను తల మీద పోయపడి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం. So there is glory in your head. తల మీద నీ మహిమ ఉంది. And second, your eyes carry glory. రెండోది, నీ కళ్ళు దేవుని యొక్క మహిమను మోసుకొని God వెళ్తాయి. has opened eyes to see the beauty of God. దేవుని యొక్క మహిమను చూడడానికి, లేక దేవుని యొక్క సౌందర్యాన్ని చూడడానికి మన కళ్ళు ఇవ్వబడ్డాయి. David says in Psalm 27 verse 4. 27వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు కదా, One thing I ask of the Lord. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. చెప్పండి, యెహోవా నుంచి ఒక్క వరం. యెహోవా యొద్ద నుంచి ఒక వరం అడిగితిని. ఒక్క వరం, to behold your beauty. నీ యొక్క ప్రసన్నత చూచుట. And to dwell in your house forever. నీ మందిరంలో నివాసం చేయుట. So there is glory in your eyes. నీ కళ్ళల్లో దేవుని మహిమ చెప్పండి, ఉంది. there is anointing in your look. చెప్పండి, నీ చూపులో అభిషేకం నీ ఉంది. చూపులో హీలింగ్ ఉన్నది. నీ చూపులో స్వస్థత, అద్భుతం ఉన్నది. నీ చూపులో anointing ఉన్నది. హల్లెలూయా. Hallelujah. So you are a glory carrier. నీవు మహిమను మోసుకొని వెళ్ళే వ్యక్తి. హల్లెలూయా. And there is glory in your ears. నీ చెవులలో మహిమ ఉంది. When you open your ears for the word of God, దేవుని వాక్యం కొరకు నీ చెవులు తెరిచినప్పుడు, when you listen to the voice of the Holy Spirit, పరిశుద్ధాత్మ స్వరాన్ని నీ విన్నప్పుడు, your ears are filled with glory. నీ చెవులు దేవుని మహిమతో నింపబడి ఉంటాయి. చప్పట్లు కొడదాం దేవునికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. గట్టిగా చప్పట్లు గట్టిగా కొడదాం. చప్పట్లు కొడదాం. Glory is flowing. మహిమ ప్రవహిస్తుంది. Glory is flowing. మహిమ ప్రవహిస్తుంది. And there is glory in your mouth. నీ నోటిలో మహిమ ఉంది. నోటిలో నిండా నవ్వు కదా, నిండా నవ్వు. నోటి నిండా God has నవ్వు. put lot of laughter in your mouth. దేవుడు మన నోటి నిండా నవ్వుంచాడు. When you brought out of the captivity, 126 Psalm. చూడండి, 126వ కీర్తనలో వాక్యం ఉంది కదా, God has put laughter in your mouth. మరి దేవుడు మనల్ని చెరలో నుంచి విడిపించబడ్డప్పుడు మన నోటి నిండా నవ్వు ఉంటుందంట. Proverbs 18:21 says, life and death is in the power of your tongue. సామెత గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో జీవ మరణం నీ నాలుక వశంలో ఉంది. Ezekiel 37, God has put word of prophecy in your mouth. ఎస్కేల్ గ్రంథం 37వ వచనంలో దేవుని మాట నీ నోటిలో ఆయన ఉంచి ఉన్నాడు. Amen. He has put word of God in your mouth. దేవుని యొక్క వాక్యాన్ని నీ నోటిలో ఉంచి ఉన్నాడు. Your mouth is powerful. నీ నోరు శక్తి కలిగింది. Your mouth is full of నీ నోరు glory. మహిమతో నింపబడి ఉంది. Full of power. శక్తితో నింపబడి David says, always there is praise on my lips. దావీదు అంటాడు, నేను ఆయనను స్తుతి నిత్యము ఆయన కీర్తి నా పెదవుల మీద నా నోట ఉండును అంటాడు. ఎంతమందికి నీ నోట్లో దేవుని స్తుతి ఉందా? Praising army is doing like this. ప్రైజింగ్ ఆమె. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. You are praising army. David is saying 34 Psalm verse 1. 34వ కీర్తన మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, I'll bless the Lord at all times. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. చెప్పండి, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. Amen. Now, when you take bath, when you do your work, when you go to kitchen, ఎల్లప్పుడు స్నానం చేసినప్పుడు, మరి బయటికి వెళ్ళినప్పుడు, పని చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు స్తుతి ఉండాలి. నోట్లో స్తుతి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. So you are a glory carrier. నీవు మహిమను మోసుకొని వెళ్ళే Your వ్యక్తిగా face, 2 Corinthians chapter 3:18 says, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, yet glory increase from glory to glory. మహిమ నుండి అధిక మహిమకు నీవు ఎదుగుతున్నావు. చెప్పండి, మహిమ నుండి అధిక మహిమ చెప్పండి, కావాలి మహిమ నుండి దేవా. అధిక మహిమకు నేను వెళ్ళాలి. మహిమ నుండి అధిక మహిమ. మహిమ నుండి అధిక మహిమకు When నేను you వెళ్ళాలి. came to the Lord, little glory. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చిన్న మహిమే, ఇప్పుడు ఇంక్రీస్ ఇప్పుడు అవుతుంది. మహిమ ఎక్కువ అవ్వాలి. ఆమేన్. ఎక్కువ అవుతుంది. So it will be increasing glory. అది అధికమయ్యే మహిమ. So your hands have glory. నీ చేతులు మహిమతో Your నింపబడి, hands have నీ authority. చేతుల్లో అధికారం ఉంది. Amen. When you lay hand the sick, they'll be healed. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడతారు. చెప్పండి, I have power in my hand. చెప్పండి, నా చేతుల్లో శక్తి ఉంది. Jesus has given power to my hand. యేసు ప్రభు నా చేతుల్లో నీ When you శక్తిని lay ఇచ్చాడు. hand the sick, they'll be healed. రోగుల మీద వారి చేతులు ఉంచినప్పుడు వారు Matthew బాగుపడతారు. 18:18, whatever you bind on earth will be bound in heaven. మత్తయి 18:18లో భూమి మీద నీవు ఏది బంధిస్తే పరలోకమందు అది బంధించబడుతుంది. John 14:12, if you believe in me, you will do the same thing I did, even greater things. యోహాను సువార్తలో మనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయి కార్యములను చేస్తారు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. సంతోషం లేదా?
ఎంతమంది చేయబోతున్నారు? ఎంతమంది ఆ కార్యాలు చేయబోతున్నారు? ఎంతమంది కార్యాలు చేయబోతున్నారు? Hallelujah. Whatever Jesus did, you can do. ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా మీరు So చేయగలుగుతారు. your hands are glory మీ carriers. చేతులు దేవుని యొక్క మహిమను Your మోసుకొని feet వెళ్తాయి. have authority. నీ పాదములు అధికారం కలిగి Luke ఉన్నాయి. chapter 10:19. లూకా సువార్త 10:19 Jesus is saying, I give you authority to trample on serpents, scorpion, powers of the enemy. పాములను భుజంగములను అణగద్రొక్కడానికి శత్రువు యొక్క బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. తొక్కండి నీ లేజినెస్, తొక్కండి నీ ఫియర్, నీ సోమరితనాన్ని, మీ భయాన్ని కాళ్ళ క్రింద తొక్కండి. తొక్కండి నీ డిసీజెస్, నీ రోగములను తొక్కండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తొక్కండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తొక్కండి. Satan is underneath your feet. ఆ సాతానుడు మీ కాళ్ళ క్రింద ఉన్నాడు. There is a glory carrier. చాలా చాలా గొప్ప మహిమను నువ్వు మోసుకొని వెళ్తున్నావు. Hallelujah. Hallelujah. Your heart is full of glory. నీ హృదయం దేవుని మహిమతో This is the నింపబడి holy of holies. అది అతి పరిశుద్ధ అతి స్థలం. పరిశుద్ధ స్థలం. God is dwelling here. దేవుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు. Amen. Amen. How many want to see glory? ఎంతమంది దేవుని యొక్క మహిమను How many want to చూడగోరుతున్నారు? be filled with the glory? ఎంతమంది మహిమతో Just నింపబడగోరుతున్నారు? stand up for 1 minute. ఒక నిమిషం అందరూ Raise your లేచి hand and say, Lord, ఒక fill నిమిషం me లేచి with your నిలబడి glory. ప్రభువా నీ మహిమతో నన్ను Fill me నింపమని with your glory and let me do great things for you, Lord. అధికమైన నీ మహిమతో నింపి ఆ గొప్ప కార్యాలు నీ కొరకు చేయటకు Let me సహాయం do చేయి. great things for you, నీ Lord. కొరకు గొప్ప కార్యము చేయడానికి అందరూ సహాయం రెండు చేయి. చేతులు ఎత్తి, చేతులు పైకెత్తండి. రెండు చేతులు దేవా, మహిమ పైకెత్తండి. నుండి అధిక మహిమ ప్రభువా మహిమ కావాలి. నుండి అధిక మహిమతో నన్ను మహిమ నడిపించు. నుండి అధిక మహిమ మహిమ కావాలి. నుండి అధిక మహిమ నాకు కావాలి. Fill my head with your oil, ఓ Lord. నూనెతో నా తల అభిషేకించు. Fill my eyes with your glory, నీ Lord. మహిమతో నా కళ్ళను Fill నింపండి. my mouth with glory, నా నోటిని Lord. నీ మహిమతో నింపు Fill ప్రభువా. my hands with నా power, చేతులు Lord. శక్తితో నింపు ప్రభువా. Fill my feet with your power, నా Lord. పాదములు నీ యొక్క మహిమతో నింపు ప్రభువా. Everybody surrender your life. అందరూ కూడా మీ జీవితాలు ప్రభువుకు Right now సమర్పించండి. in the name of Jesus. యేసు నామములో Every sickness is going. ప్రతి రోగము తొలగిపోతుంది. Every disease is going. ప్రతి రోగం తొలగిపోతుంది. Every power of darkness will move from you. ప్రతి అంధకార శక్తి తొలగిపోతుంది. Every power of darkness is going from you. ప్రతి అంధకార శక్తి మీలో నుండి తొలగిపోతుంది. I command the addiction to go in the name of Jesus. ప్రతి విధమైన ఆ వ్యసనములు యేసు నామములో పోవును గాక. I pray for all the youth, Lord. యవనస్తులందరి కొరకు ప్రార్థన Those who చేస్తున్నాను. are addicted to drugs, let them be freed. ప్రభువా ఎవరైతే డ్రగ్స్ కు బానిసలయ్యారో వారు విడుదల పొందుదురు గాక. Let them come out of the Satan's grip, O Lord. సాతాను యొక్క బంధకాల్లో నుంచి వారు విడిపించబడుదురు Let గాక. them be filled with the holy and glory of God. పరిశుద్ధమైన దేవుని మహిమతో వారు నింపబడుదురు గాక. Everybody raise your hand and say, ప్రతి ఒక్కరి Lord, చేతులు పైకెత్తి చెప్పండి. Lord, నాకు సరిపోదు. ప్రభువా నాకు సరిపోదు. ఇంకా కావాలి. ఇంకా కావాలి ఇంకా మీ ప్రభువా. మహిమ కావాలి. ఇంకా నీ మహిమ కావాలి. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ?
రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని, మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007 సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.